నమస్కారం, రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి బూత్ లో 100% కవరేజీ లక్ష్యంగా పనిచేయాలి. టీడీపీ నేతల దిశానిర్దేశం. ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ ప్రాజెక్ట్ పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. నర్సరావుపేట టీడీపీ కార్యాలయంలో సినీ హీరో బాలకృష్ణ జన్మదిన వేడుకలు. పాల్గొన్న టీడీపీ నేతలు, అభిమానులు. డాక్టర్ బండ్ల రామచంద్, బండ్ల ధరణి ఆత్మీయ సమావేశం. ఎంపీ, ఎమ్మెల్యే, పలువురు డాక్టర్లు హాజరు. నకరికల్లులో బాలకృష్ణ జన్మదిన వేడుకలు. పాల్గొన్న టీడీపీ శ్రేణులు, అభిమానులు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అల్లంశెట్టి మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నల్లపాటి రాము పాల్గొని కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రజాసేవ, సినీ రంగంలో చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అభిమాన నాయకుడు నందమూరి బాలకృష్ణ గారి 66వ పుట్టినరోజు సందర్భంగా నరసరావుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన డైనమిక్ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరిగింది. ఈ రోజును చూస్తే నటనలోనే కాదు, ప్రజాసేవలో పరితపిస్తూ హిందూపురం నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 3 సార్లు కూడా ఒకసారికి మించి ఒకసారి మెజార్టీతో గెలిచి ఈ రోజున ప్రజలను అలరించే విధంగా చలనచిత్ర చరిత్రలో నెంబర్ 1 హీరోగా ఇప్పటికి 111 చిత్రాల్లో 50 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉంటూ సినీ పరిశ్రమలో నెంబర్ 1 హీరోగా వెలుగొందుతూ, అలాగే ఈరోజు ఉన్నటువంటి కుర్ర హీరోలకు సైతం పోటీగా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలతో నడుస్తున్నటువంటి మా అభిమాన నాయకుడు నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. నర్సరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా రొంపిచెర్ల మండల స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు మరియు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా జనరల్ సెక్రటరీ నల్లపాటి రాము పాల్గొని బిఎల్ఏలకు స్పష్టమైన, ఖచ్చితమైన మార్గదర్శకాలు అందించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న వారందరి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి లోపాలను సవరించుకోవాలని ఆదేశించారు. ప్రతి బిఎల్ఏ తమ బూత్ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఫారం 6, ఫారం 7, ఫారం 8 ద్వారా కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి ఓట్ల తొలగింపు, చిరునామా మార్పులు, డూప్లికేట్ ఓటర్ల గుర్తింపు వంటి పనులు పూర్తి చేయాలని నేతలు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, బిఎల్ఏలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు? నాయకులతో సంబంధం లేదు, కార్యకర్త సీఎం అంతే. ఆ పరిస్థితి వాళ్ళు వచ్చింది మనకి. మైటీడీ యాప్ ద్వారా డైరెక్ట్గా గ్రామాల్లో కార్యకర్తతో మాట్లాడటం, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం చేస్తూ ఉన్నారు. ఇది కూడా గమనించాలి. అంటే నాయకులు బాగా పనిచేయాలి. మనం ఇప్పుడు ఫస్ట్ అర్థమవుతుందా మీకు? నాయకులకి ఇంపార్టెన్స్ తగ్గిద్దామని చూస్తున్నారు. అంటే మనం పని చేయట్లేదేమో అనుమానం పడింది వాళ్ళకి. అంటే మనం పని చేయాలి బాగా. అది మన నాయకత్వాన్ని వదులుకోమని ఎక్కడ చెప్పం. మేము ఏ ఊర్లో కూడా ఫాదర్ చనిపోయినా వాళ్ళ అబ్బాయిలని అడుగుతాం, అయ్యా నాయకత్వం వదులుకోవద్దు, నాయకత్వం ఉంటే మీకు బలమైన వర్గం అవుతారు మీరు చెప్పి ఎప్పుడు నాయకత్వం ఉందంటేనే వాళ్ళు అన్ని విధాల పార్టీలు నష్టపోయి ఉంటారు ఆల్రెడీ. అందుకని వాళ్ళని ఏమైనా కుటుంబాలను బాగు చేయాలని మన నాయకత్వాన్ని వాళ్ళ చేతుల్లో ఉంచుతుంటాం. చాలా వాటికి వాళ్ళు వదిలేసినప్పుడు మనం చేసేది ఏమన్నా. ఇప్పుడు ఒక ఊర్లో పెద్ద కాపు ఉంటాడు, 50 ఏళ్ళ నుంచి ఉంటారు, వాళ్ళు పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటే అమెరికా వెళ్ళిపోతారు అందరూ. ఇంకో ఆయన పెద్ద కాపుకి వస్తాడు, ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం? అట్లానే నాయకత్వం వదిలేస్తే పోద్ది. అది నాయకత్వం చేతిలో ఉంటే మనకి చాలా బలమైన వర్గంగా ఉంటాము, గౌరవంగా ఉంటుంది. 10 మంది పేదవాళ్ళకి సహాయం చేయడానికి కూడా అన్ని విధాలు బాగుంటుంది. వర్గాలకు సంబంధించి ఒక షెడ్యూల్ ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే ప్రతి నెల మొదటి బుధవారం ఆ నియోజకవర్గంలో యూనిట్లో ఒక మీటింగ్ పెట్టాలి. మనకు ఎన్ని యూనిట్లు ఉన్నాయో, యూనిట్ అంటే మనకు 5,000 ఓట్లు కదా, ఎన్ని యూనిట్లు ఉంటే ప్రతి బుధవారం ఒక యూనిట్లో మీటింగ్ పెట్టాలి. రెండో బుధవారం వచ్చేసరికి ఒక మండలం స్థాయిలో మీటింగ్ పెట్టాలి, ఒక మండలం మీటింగ్ పెట్టాలి. మూడవ బుధవారానికి వచ్చేసరికి నియోజకవర్గానికి మొత్తానికి సంబంధించి మీటింగ్ పెట్టాలి. ఆ మీటింగ్ ఏంటంటే బిఎల్ఓలు లేకపోతే
ఎవరైతే మన బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు, కేఎస్ఎస్ కుటుంబ సాధికార సమితి సభ్యులు ఉన్నారు వాళ్ళు, యూనిట్ ఇన్ఛార్జీలు 5,000 ఓట్లకు ఉన్న యూనిట్ ఇన్ఛార్జీలు, 25,000 ఓట్లకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి క్లస్టర్లు, అలాగనే మన పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు యార్డు చైర్మన్లు, కమిటీ ఏదన్నా గుళ్ళకి మనం చైర్మన్లుగా వేసుకున్నాం వాళ్ళు, మనం అయితే అధికార పార్టీ తరఫున మనం అయితే ఇచ్చాం వాళ్ళందరినీ కూడా పిలిచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, వాళ్ళు చేసిన 5 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంటి, మనం 2 ఏళ్లలో మనం చేసింది ఏంటి అనేది అభివృద్ధి కార్యక్రమాలని చెప్పుకుంటానే బూత్ లెవెల్ నుంచి కూడా మనం స్ట్రెంగ్తన్ అవ్వాలి, అంటే పార్టీని బలపరచాలి. ఇప్పుడు సర్రని ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది భారతదేశం మొత్తం మీద, స్పెషల్ ఇన్సెంటివ్స్ రివిజన్ కార్యక్రమం. ఇది ఏంటంటే దొంగ ఓట్లను తీసేసేటటువంటి కార్యక్రమం. ఇప్పుడు మొన్న మనం చూసాం తమిళనాడులో సుమారు 80 నుంచి 90 లక్షల ఓట్లు తీసేశారు ఎలక్షన్కి ముందు. ఈ సర్ జరిగినప్పుడు 80 లక్షల నుంచి 90 లక్షల ఓట్లు, దొంగ ఓట్లని, చనిపోయిన ఓట్లు కానివ్వండి, డబల్ ఎంట్రీలు ఉన్న ఓట్లు కానివ్వండి, ఈ ఓట్లన్నింటినీ కూడా తీసేయడం జరిగింది. అలాగనే పశ్చిమ బెంగాల్లో కూడా, వెస్ట్ బెంగాల్లో కూడా సుమారు 80-90 లక్షల ఓట్ల రూపాయలు తీసేయడం జరిగింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా ఆ రకంగానే జరిగింది, 80 లక్షల ఓట్లు. అంటే ఇప్పుడు మనకి భారతదేశ జనాభా 140 కోట్లు అనుకుంటే నాకు తెలిసి 30 కోట్లు వెళ్ళిపోతాయి ఈ దొంగోట్ల రూపాయన కానీ, చనిపోయిన వాళ్ళవి కానీ, ఏదైనా కానీ. అంటే 100-110 కోట్ల మందే జనాభాలు ఉన్నారు. డాక్టర్ బండ్ల రామచంద్, బండ్ల ధరణి ఆత్మీయ సమావేశ ఆహ్వానం మేరకు నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు నర్సరావుపేట ప్రముఖ డాక్టర్స్ హాజరయ్యారు. సింహాచలం దేవస్థానం బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసిన బండ్ల ధరణిని ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సన్మానించారు. హాజరైన పలువురు డాక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని డాక్టర్ ధరణి తెలిపారు. పల్నాడు జిల్లాలోని 1560 ప్రభుత్వ పాఠశాలలు మరియు 454 ప్రైవేట్ పాఠశాలలో 2026-2027 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్ రామారావు మరియు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష పి శ్యాంప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ ఆదేశాలతో పాఠశాలలన్నింటినీ జూన్ 12 నాటికి సిద్ధం చేశారు. అడ్మిషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. అయినప్పటికీ నూతన అడ్మిషన్లు కూడా స్వాగతిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే అడ్మిషన్లు పెరుగుతున్నాయి. 1వ తరగతిలోనే ప్రభుత్వ పాఠశాలలో 12,000 మంది విద్యార్థులు చేరగా ప్రభుత్వ పాఠశాలలో 10,500 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొంది ఉన్నారు. ఈ విధంగా ప్రతి క్లాసులో కూడా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి అంటే 26-27 ఎడ్యుకేషన్ ఇయర్కి సంబంధించి డే ఆఫ్టర్ టుమారో 12th జూన్ స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి మనము అందరూ ఎంఈఓల ద్వారా హెడ్ మాస్టర్లందరికీ కూడా స్కూల్ రెడీనెస్కి సిద్ధం కావాల్సిందిగా అందరికీ కూడా మనము తెలియజేస్తున్నాము. సో ఈ సమ్మరు వెకేషన్లో దాదాపుగా 40 days స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ డే ఆఫ్టర్ టుమారో కల్లా స్కూల్స్ అన్నీ కూడా ప్రతి క్లాస్ రూము, అట్లాగే ఫర్నిచరు, అట్లాగే క్లాస్ రూమ్స్లో ఉన్న మన లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ అన్నీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా లేదా, క్యాంపస్ అంతా క్లీన్గా ఉన్నదా లేదా, రిమైనింగ్ డ్రింకింగ్ వాటర్ కానీ, అట్లాగే మనకి రన్నింగ్ వాటర్ కానీ, శానిటరీ ఫెసిలిటీస్ అన్ని బాత్రూముల్లో ఉన్నాయా లేదా, బాత్రూమ్లన్నీ క్లీన్గా ఉన్నాయా లేదా, క్యాంపస్ అంతా క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నదా లేదా. సో ఇదంతా కూడా రెడీనెస్ కోసము మనము సిద్ధం కమ్మని హెడ్ మాస్టర్లు అందరూ కూడా తెలియజెప్పి ఉన్నాం. దిస్ ఈజ్ ద స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్. అట్లాగే ఇప్పుడు యోగాంధ్ర కూడా మనకి జూన్ 21st జరుగుతుంది. ఆనరబుల్ కలెక్టర్ మేడం కూడా యోగాంధ్ర గురించి మనకి ప్రతి ఒక్క స్కూల్లో ఇది ఇంప్లిమెంట్ కావాలి, అట్లాగే దీనికి సంబంధించిన ఎస్ఓపి కూడా వచ్చింది. దాన్ని కూడా ఫ్రమ్ టైం టు టైం రేపటి డే ఆఫ్టర్ టుమారో నుంచి హెడ్ మాస్టర్లు, పిల్లలు, టీచర్లు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఈ ప్రోగ్రాం కూడా ఏ విధంగా అయితే ప్రభుత్వము ఆదేశాలకు అనుగుణంగా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి విద్యాశాఖ పల్నాడు జిల్లా సంసిద్ధంగా ఉన్నది.
మండల కేంద్రమైన నకరికల్లలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు మండల తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల మీదుగా హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ 66వ పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. నటసింహం సినీ చరిత్రలో 53 సంవత్సరాలుగా హీరోగా చేస్తున్న ఏకైక హీరో అని, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా సేవా కార్యక్రమాలలోనూ రికార్డుల రారాజు ఆంధ్ర కింగ్ నందమూరి బాలకృష్ణ అని వారు కొనియాడారు. ప్రతి బుధవారం తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు ఎన్డీఏ కార్యక్రమంలో మండలంలోని పలు సమస్యల గురించి చర్చించుకోవడం జరిగిందని తెలిపారు. హిందూపురం శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ నందమూరి నటవారసుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి 66వ జన్మదిన సందర్భంగా నకరకల్లు మండలం ప్రజల తరపున అందరి తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు. గౌరవనీయులు శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి మరి జయంతి సందర్భంగా ఈ రోజు నగరకల్లు పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేయడం జరిగింది. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా నగరకల్ పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. చాలా సంతోషం. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి 66వ పుట్టినరోజు సందర్భంగా వారికి నగరకల్ మండలం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన సినీ రంగంలో 53 ఏళ్ల హీరోగా నటించి ఎటువంటి క్యారెక్టర్ అయినా అలవాటుగా పండించి సినీ చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించారు. 53 ఏళ్ళు హీరోగా నటించిన ఏకైక వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. అలాగే రాజకీయాలలో కూడా ఓటమి ఎరుగని ధీరునిగా ఈరోజు 3 పర్యాయములు హిందూపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పల్నాడు జిల్లాలో సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన పి శ్యాంప్రసాద్ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యా అభివృద్ధి, సమగ్ర శిక్ష కార్యక్రమాల అమలు, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై అధికారుల సమన్వయంతో పనిచేస్తానన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన శ్యాంప్రసాద్ కు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. నా పేరు పి శ్యాంప్రసాద్, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ విద్యా వ్యవస్థకి నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా, అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఏదైనా సరే బేసిక్ పునాది అంటారు, అటువంటిది ప్రతి పిల్లవాడికి కూడా ఎక్కడి నుంచి అయితే ఓనమాలు బేసిక్ స్టార్ట్ అవుతాయో అది విద్యా వ్యవస్థ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అటువంటి విద్యారంగంలోకి ఈ సేవలు అందించడానికి ఈ రూపే నాకు అవకాశం వచ్చినందుకు గవర్నమెంట్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా సమగ్ర శిక్ష పరంగా నేను ఏపీసీగా ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి దానికి సంబంధించి ముఖ్యంగా 2 మాటల్లో చెప్తానండి. సమగ్ర శిక్ష పరంగా బేసిక్గా సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు, ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రిబ్యూషన్తో మన ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లే విధంగా అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది. దాంట్లో ముఖ్యంగా సంబంధించి క్లుప్తంగా చెప్పాలి అంటే మనబడి మన భవిష్యత్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, మినిమం ఇమ్యూనిటీస్ అండి. ఏది డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, మైనర్ అండ్ మేజర్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి స్కూల్ రివ్యూ అయ్యే టైంకి అందుబాటులో తెచ్చే విధంగా గవర్నమెంట్ ఒక ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా మా గౌరవ విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో మేము అన్నీ కూడా కంప్లీట్ చేసి మ్యాక్సిమం ఎంతవరకు దీన్ని చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్ళగలమో ఆ విధంగా కంప్లీట్ చేసి రీఓపెన్ నాటికి మ్యాక్సిమం మా వంతుగా కృషి చేసి పిల్లలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ముందుకెళ్ళడం జరిగింది. ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించడంలో దానికి సంబంధించి ఇంకా ఏదైతే ఉందో అవి కూడా త్వరలోనే పూర్తిగా కంప్లీట్ చేసే విధంగా తగు చర్యలు చేపడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. రోటరీ ఇంటర్నేషనల్ LN4 మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో వికలాంగుల కోసం చేపట్టబోయే ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ ప్రాజెక్ట్ గోడ పత్రికను ఈరోజు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కలెక్టరేట్ నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదాల వల్ల లేదా పుట్టుకతో చేతులు లేని వారికి ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప వరమని కొనియాడారు. ఆశను అందిస్తూ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరిస్తూ అనే నినాదంతో రెడ్ క్రాస్ మరియు రోటరీ సంస్థలు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఉచిత కృత్రిమ చేతులు కావలసిన వారు లేదా ఇతర వివరాల కోసం పోస్టర్పై ఉన్న సంప్రదింపు నెంబర్ 8866306969ను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ MR శేషగిరిరావు, వైస్ చైర్మన్ KMLV శ్రీనివాస్ గుప్తా, కోశాధికారి డాక్టర్ నంద్యాల రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సినీ నటుడు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి పల్నాడు జిల్లా డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ గ్రూప్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో ఆరోగ్య సేవల పట్ల మీకున్న అంకితభావం,
సమాజం పట్ల మీ నిబద్ధత మరెందరికీ స్ఫూర్తిదాయకమని, మీరు సంపూర్ణ ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, ఆనందం మరియు మరిన్ని విజయాలతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ కుటుంబం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాను ఈ నెల 16/6/2026 తేదీన ఉదయం 9 గంటలకు ప్రతిపాటి గార్డెన్స్, మున్సిపల్ ఆఫీస్ రోడ్, అర్బన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన చిలుకలూరుపేట, పల్నాడు జిల్లా నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాబ్ మేళా యొక్క గోడ పత్రికను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఈ రోజు వారి కార్యాలయం నందు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పల్నాడు జిల్లా మరియు పరిసర ప్రాంత యువతి యువకులు అందరూ ఈ జాబ్ మేళాలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ జాబ్ మేళాకు సుమారు 45 కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. నరసరావుపేటలో స్థానిక గడియార స్తంభం సెంటర్లో నరసరావుపేట పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. గత 18 రోజుల నుండి మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎండలు విపరీతంగా ఉన్న ఈ సమయంలో బాటసారులకు, వాహనదారులకు ఈ చల్లని మజ్జిగ ఊరట ఇచ్చిందని పలువురు నిర్వాహకులను అభినందించారు. ప్రముఖ లాయర్ సిహెచ్ చిన్నపరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మజ్జిగ పంపిణీ చేశారు. తన తండ్రి సీతారామరెడ్డి జ్ఞాపకార్థం ఈరోజు మజ్జిగను స్పాన్సర్ చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా విశ్వబ్రాహ్మణ సంఘం కమిటీ దగ్గర ఉండి మజ్జిగ పంపిణీకి సహకరించారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారి పేరు మీద విశ్వబ్రాహ్మణ సంఘం వాళ్ళు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ యొక్క వేసవిలో పాదచారుల కోసం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నా ఉన్నారు. ఈ రోజు ఎంతో అద్భుతంగా ఈ రోజు 18వ రోజున జరుపుకుంటూ ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా ఎవరికి కావాల్సినన్ని తాగినన్ని మజ్జిగని, మంచినీళ్ళని కూడా సప్లై చేస్తా ఉన్నారు. ఇది సేవా దృక్పథం వాళ్ళకి కలగడం అనేది చాలా గొప్ప విషయము. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎట్లయితే సమాజానికి సేవ చేశారో ఆ వంశంలోని పుట్టినటువంటి వీళ్ళందరూ కూడాను సమాజం కోసం నడి ఎండలో నడిచి వచ్చే వాళ్ళ కోసం, పాదయాత్రల కోసం ఒక బృహత్తర కార్యక్రమం నిర్వహించారు. దాంట్లో సాధ్యమైనంత వరకు కూడాను ఎవరికి తోచినంత వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు ఇంకా మంచిగా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా ఈ సంఘంలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క అనుచరులుగా, వారి యొక్క కులస్తులుగా ఉన్నటువంటి వీళ్ళ విశ్వబ్రాహ్మణ సంఘాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మీరు ఇంకా జరపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి బూత్ లో 100% కవరేజీ లక్ష్యంగా పనిచేయాలి, టీడీపీ నేతల దిశానిర్దేశం. ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ ప్రాజెక్ట్ పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో సినీ హీరో బాలకృష్ణ జన్మదిన వేడుకలు, పాల్గొన్న టీడీపీ నేతలు, అభిమానులు. డాక్టర్ బండ్ల రామచంద్, బండ్ల ధరణి ఆత్మీయ సమావేశం, ఎంపీ, ఎమ్మెల్యే, పలువురు డాక్టర్లు హాజరు. నకరికల్లలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు, పాల్గొన్న టీడీపీ శ్రేణులు, అభిమానులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.